ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా అందరికి ఏం చూపిస్తున్నారు, మీరు ఏ వంట చూపిస్తున్నారు? కొబ్బరి గోధుమ రవ్వతో, కొబ్బరి తురుము గోధుమ రవ్వతో హల్వా అని బర్ఫీ అన్న పీసెస్గా కూడా చేయొచ్చు. అండ్ హల్వా లాగా ఇప్పుడు హల్వా లాగా చేస్తాం, బర్ఫీ అనొచ్చు. ఓకే, పండగ పూట అంత టైం ఉండదు కాబట్టి అంటే ఫస్ట్ పండగ నాడు స్వీట్ నాకైతే కారము పులుపు ఇష్టం, తీపి అసలు ఇష్టం లేదు. కానీ పండగ కదా, అవును, పండగ సందర్భంగా స్వీట్ చేయాలి. ఎస్, సో కొబ్బరి గోధుమ రవ్వ బర్ఫీ తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కొబ్బరి గోధుమ రవ్వ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో మీరు చెప్తే అది చేసేద్దాం. ఫస్ట్ భాండి. ఓకే, నెయ్యి ఎంత వేయమంటారు? నెయ్యి వేయండి, చాలా కొంచెం వేయండి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం. జీడిపప్పుని ఓకే. ఇంకా మీరు ఏ వంటలు బాగా చేస్తారు? మల్లిక గారు చేస్తేనే తినాలి ఆ వంట అనేది. నాకు 5 పిల్లలు, 5 ఆడబడుచులు, మరిది భార్య, మామగారు, అత్తగారు, మామగారి తండ్రి, ఇంత పెద్ద కుటుంబంలో ప్రతిరోజు క్యాటరింగ్ వంటలాగే మా ఇంట్లో. మీరే వంట చేస్తారు? అన్ని రకాలు, ఇది వచ్చు అదని లేదు. మేము 9 మంది అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు చివర. ఈ 9 మందికి అందరం వంట చేస్తాం. మా అమ్మ అట్లా అన్నీ నేర్పించింది. నేర్పించింది. ఈ వంట వచ్చు, ఆ వంట రాదు, ఇది చెయ్యలేము అనేది లేదు, అసలు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? సో ఇది గోధుమ రవ్వ, తర్వాత కొబ్బరి తురుము. రవ్వ తక్కువ వేశారు, కొబ్బరి ఎక్కువ వేశారు కదా? రవ్వ తక్కువ అంటే దీన్ని డామినేట్ చేయకుండా కొబ్బరి ఎక్కువ ఉండాలి. కొబ్బరిను గోధుమ రవ్వ బర్ఫీ కదా, కొబ్బరి ఎక్కువ డామినేట్ ఉండాలి. తర్వాత పంచదార, ఒక్క చుక్క నీళ్ళు. అడుగు అంటకుండా చిన్న మంట చెయ్యి, కలుపుతూ ఉండి. ఇలాచీ పౌడర్ వేయాలి. ఇటీవల సీరియల్స్ చూస్తే బాగా చూస్తారా? నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఏకవచనంతో సంబోధిస్తా. అంతే. ఈటీవీలో అన్ని సీరియల్స్ చూస్తాను, ఫాలో అవుతాను. దానిలో శతమానం భవతి మనది ప్రొడ్యూసర్ కదా, ఆ శతమానం భవతి సీరియల్ అద్భుతం. మా ఆయన అయితే అసలు వదలరు. మా వారు తప్పకుండా చూస్తారు. అబ్బా, చాలా హ్యాపీ. తర్వాత అన్ని సీరియల్స్ ఫాలో అవుతూనే ఉంటాను. అయిపోయినట్టే కదా? అయిపోయింది నాన్న. మల్లిక గారు ఆఫ్ వేస్తున్నాను. అయిపోయింది ప్రవీణ. డన్. సో మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. సో చూసారు కదా, కొబ్బరి గోధుమ రవ్వ హల్వా ఇలా రెడీ అయిపోయింది. చక్కగా ఫస్ట్ వేయించిన జీడిపప్పులతో హల్వా కనపడకుండా కవర్ చేస్తారు మల్లిక గారు. అంత బాగుందనమాట. అయితే ఈరోజు పండగ కాబట్టి మనం ఏం చేసినా ఫస్ట్ రాముల వారిని అలా మనసులో తలుచుకొని అప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. సో మనం రాముల వారిని మనసులో తలుచుకోబోయే ముందు మా అందరి కోసం ఒక పద్యం. సింధువు లంఘించి సీత జాడనుగని రాఘవు చేరి వార్తను తెలుపగా, ప్రియసతి క్షేమము ప్రియముగా తెలియగా, సంబరమంబర సాటి నిలిచే. జయ ఆంజనేయం. సో ఒక్కసారి రాముల వారిని అలా ఒక్కసారి మనసులో అనుకొని. వడపప్పు పానకం కూడా తెచ్చాను, అక్కడ రాముల వారి దగ్గర పెట్టున్నాయి. అలాగే ఈ ప్రసాదం కూడా ఒక్కసారి మనసులో అలా తలుచుకుందాం. సో ఇప్పుడు వేడి వేడి హల్వా, ఫస్ట్ పానకం. సో శ్రీరామనవమి కాబట్టి పానకం లేకుండా ఇదే కంప్లీట్ అవ్వదు. ఫస్ట్ పానకం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న ప్రసన్నాంజనేయ పాదోదకం పావనం పవిత్రం శుభం.
కొబ్బరి గోధుమ రవ్వ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి. కొబ్బరి గోధుమ రవ్వ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండి పెట్టి నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ, అలానే ఫుల్ కప్పు పచ్చి కొబ్బరి తురుము, సరిపడినంత పంచదార వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి కరగనివ్వాలి. పంచదార బాగా కరిగి దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పులు గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి గోధుమ రవ్వ బర్ఫీ రెడీ.